మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదే రకంగా ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న విధానాల్ని వ్యతిరేకిస్తూ గతంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్లో భాగంగా ప్రతి గ్రామానికి ప్రతి వార్డులలో తిరిగి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కనుక దానిపైన పెద్ద ఎత్తులో ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో అవి సాధించడానికి పూనుకున్న ప్రభుత్వం. తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయాలు సాధిస్తూ ఆర్మూర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, అంతేకాకుండా ఇందాక దళిత సంఘ నాయకులు చెప్పారు, ఈ యొక్క చౌరస్తాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేసుకుందాం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని వచ్చే జయంతి నాటికి పెద్దది పెట్టుకుందామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా దానిని పాలక వర్గంలో మాట్లాడి అదేవిధంగా పెద్ద విగ్రహాన్ని కూడా కంస విగ్రహమా ఏ విగ్రహమా చూసి దాన్ని కూడా పెట్టుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదే రకంగా ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ భవనం లేదు, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, దాన్ని కూడా తొందరలోనే పరిష్కరించి దాన్ని కూడా పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకి దేశ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. జై కాంగ్రెస్. భారత రాజ్యాంగ నిర్మాత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 35వ జయంతి సందర్భంగా ఆయన మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు కేవలం కుటుంబానికి చెందిన నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఈ దేశం గర్వించదగ్గ గొప్ప మేధావై సమాజంలో అట్టడుగునున్న వారికి ఐక్యత అందించిన మహనీయుడు. చదువుకో సంఘటితమకు పోరాడు అన్న పిలుపు నేటికి మనందరికీ మార్గదర్శనం కావాలని కోరుకుంటూ మరోసారి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్ జై హింద్.